श्री गुरुभ्यो नमः। हरि ओम। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरंगदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैर्भवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वंदे मुकुन्दप्रियां। అందరికీ నమస్కారం। జూలై 2024 మాసవారీ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మాసం యొక్క ఫలితాలు, జూలై మాసం యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ముఖ్యంగా మీ అందరికి ఒక ముందు మాట, ప్రతి మాసంలో చెప్పేటువంటి ఒక మంచి మాటలు, విద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలన్నీ కూడా తెరవబడ్డాయి। ఇక్కడ ఉన్నటువంటి గత 2 మాసాలకు జరుగుతున్నటువంటి కొన్ని ఉద్రేకపూరితమైనటువంటి విశేషాల గురించి నేను ఒక ముందు మాట చెప్పదలుచుకున్నాను। తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకుండా పిల్లల్లో ఎదుగుదల, మంచితనం అనేది వృద్ధి పొందడం అసాధ్యం। మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఎటువంటి చదువులో ఉన్నారు, ఎటువంటి వాతావరణంలో పెరుగుతున్నారు, ఈ మధ్య ఎక్కడ చూసినా సరే మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ విపరీతమైనటువంటి మద్యపాన సేవనం, విపరీతమైనటువంటి ఈ యొక్క మత్తు పదార్థాలకి అలవాటు పడినటువంటి స్థితి కనబడుతోంది। అందులో ఆడపిల్లలు కూడా ఎక్కువ కనబడుతున్నారు। భాగ్యనగరం లాంటి చోట్లయితే విపరీతమైనటువంటి పోకళ్ళు ఎక్కువగా ఉన్నాయి। వెస్టర్న్ కల్చర్ అనేటువంటి భావన, తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం, పర్లేదండి మా అమ్మాయి కదా, మా అమ్మాయి డ్రెస్ ఎలా అయినా వేసుకుంటుంది, మాకు ఇష్టమే, మాకు కూడా ఇబ్బంది ఏం లేదు, తనకి బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, మాకు అవసరం లేనటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఒక పర్సెంటేజ్ ఉన్నారు। అటువంటి దౌర్భాగ్యపు వ్యక్తుల్ని పక్కకు పెడదాం। ఆ వెస్టర్న్ కల్చర్ని తల్లిదండ్రులు కూడా వాళ్ళ వైపు తిప్పుకొని వావి వరుసలైనటువంటి స్థితిలోంచి మనం వాళ్ళని ఒక పర్సెంటేజ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం పక్కకు గెంటేద్దాం। మిగిలిన 99%ల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మనందరం కూడా మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులు। ఈ మధ్యతరగతి కుటుంబంలో వ్యక్తులందరూ కూడా వారు చేస్తున్నటువంటి మత్తు పానీయాల యొక్క దుశ్చర్యలు, అనవసరమైనటువంటి గలాట। ఆ మధ్య మనం చూసాం 2 నెలల క్రితం అనుకుంటా, మనకి చిన్న కుక్క గురించి పెద్ద గొడవ జరిగి ఉపద్రవం జరిగింది। మరి అటువంటి వ్యక్తులు, వారి చుట్టూన వాళ్ళు, వాళ్ళ అంటే బాధపడిన వారు, అంటే దెబ్బలు తిన్నవారి యొక్క అన్నలు వాళ్ళు చెప్పిన విషయంలో మత్తు పదార్థాలు సేవించి వారు ఉక్రోషంతో, అంటే చంపడానికి కూడా వెనుకాడనటువంటి వ్యక్తిత్వం, అది జంతువుల మీద కూడా విచక్షణాయుతంగా ఆడ మగ జంతువులు అనేటువంటి తేడా లేకుండా అందరి మీద విరుచుకుపడి ఇబ్బంది పెట్టినటువంటి స్థితి మనం చూసాం। సోషల్ మీడియాలో చాలా వైరల్గా వచ్చింది అది। అటువంటి వ్యక్తులకి నిజంగా చెప్పాలంటే మరణశిక్ష మంచిది। వారికి అటువంటి వ్యక్తులకి ఒకరి ప్రాణాన్ని తీయగలిగేటువంటి ఉన్నటువంటి వ్యక్తులు, అటువంటి ఆలోచన వాళ్ళు మరణానికి అర్హులు కాబట్టి వారికి మరణశిక్ష పడడం మంచిది, అది నా భావన। సరే, న్యాయశాఖ నేను దాని గురించి కాంట్రవర్ట్ చేయట్లేదు। అటువంటి వ్యక్తులకు ఎలాంటి జరగాలి। అలాగే తప్పుడు మార్గంలో వెళ్తున్నటువంటి వ్యక్తులు, అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం కాస్త అక్రమ సంబంధాలుగా మారిపోవడం, భర్త అనేటువంటి ఆలోచన లేకుండా ఇతరుల చేత చంపించబడేటువంటి శక్తి ఉన్నటువంటి ఆడపిల్లలు ఎక్కడ దిగజారిపోతున్నాం మనం అంటే కలి ప్రమాదం ఎక్కువగా ఉంది, కలి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది। సరే, ఏదేమైనా ఇటువంటి వాటికి మనమే కారణం। మన పిల్లలు దృశ్య మాధ్యంలో ఏమేమి చూస్తున్నారు, అందులోనూ మే నెలలోనే అనుకుంటా పేపర్లో వచ్చింది, 100 రూపాయలు పెట్టేదో కొనుక్కొని దాంట్లో బూతు సినిమాలు చూసేటువంటి స్థాయికి దిగజారిపోయారు మన పిల్లలు। మరి అటువంటివి మనం ఎప్పుడు కట్టడి చేయాలి, ఎవరు కట్టడి చేయాలి? పిల్లలకి వాక్ స్వాతంత్రము, అలాగే స్వతంత్రత, వాళ్ళకి ఇండివిజువాలిటీ పెరగాలనే విషయం మంచిదే, కానీ బిఫోర్ 10th క్లాస్, బిఫోర్ 8th క్లాస్ సెక్స్ నాలెడ్జ్, ఎమోషనల్ అటాచ్మెంట్స్, ఇన్ఫాక్చునేషన్స్ ఇవన్నీ కూడా మనము కలిగిస్తున్నాం। ఎలా? మన పర్యవేక్షణ లేకుండా వాళ్ళు అలా తయారవుతున్నారు। కాబట్టి మీరందరూ కూడా దయచేసి పిల్లల మీద ఎక్కువగా దృష్టి పెట్టి, పిల్లలు దారి తప్పినప్పుడు గట్టిగా దండించడం మంచిది। నేను ఇదివరకు కూడా ఈ వీడియోలో చెప్పాను, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకంగా కళాశాలలు ప్రారంభమైనాయి। అలాగే రెండో విషయం ఏంటంటే, పిల్లలు బైకుల్ని, తక్కువ వయసు ఉన్న వారికి బైకులు ఇచ్చే ప్రయత్నం చేయకండి। అలాగే పిల్లలు వెళ్తున్నప్పుడు తప్పకుండా ఆటో డ్రైవర్లు మన పిల్లల్ని తీసుకెళ్తున్న వారిని, వాళ్ళ ఆధార్ కార్డుని, వాళ్ళ ప్రవర్తనని అన్నీ కూడా చూసుకోండి। వీలైతే తల్లిదండ్రులు దింపిరండి, పర్వాలేదు। పిల్లల భవిష్యత్తు కన్నా మన యొక్క వృత్తి ముఖ్యం కాదు, మన ఉద్యోగం ముఖ్యం కాదు। 10ంటికి ఉన్నటువంటి ఉద్యోగమే చేయండి, పర్వాలేదు। ఎందుకంటే జీవితంలో పిల్లలు నాశనం అయిపోయిన తర్వాత, పిల్లలు పాడైపోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు। కాబట్టి పిల్లల కొరకు జీవితం ఉన్నప్పుడు వారిని మనం పాఠశాలలో దింపి రావాలి, తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా మనదే। అటువంటి ఉద్యోగం, అటువంటి వృత్తిను, అటువంటి వ్యాపారం ఏర్పాటు చేసుకోండి, పర్వాలేదు। కానీ పిల్లలే ఇబ్బంది పడితే, ఎందుకంటే ఆ మధ్య 10th క్లాస్ అమ్మాయిని ఎవడో ఒకరు పాడు చేస్తున్నట్టుగా, అంటే అసభ్యంగా ప్రవర్తించడం, ఇలాంటివి చూస్తున్నాం। ఇవన్నీ అన్ని చూసినవే మాట్లాడతాం, చూడని మాట్లాడతలేను। కాబట్టి మన పిల్లలు పెంపకం జాగ్రత్త చూసుకోవాలి, ఎలా పెంపిస్తున్నా చూసుకోవాలి। అతి ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే, ఈ వర్షాకాలంలో పిల్లల్ని మార్కెట్ పంపిస్తున్నప్పుడు కాస్త వర్షం వచ్చినప్పుడు పిల్లల్ని పంపించకండి। అంటే ఆ కరెంటు స్తంభాలని పట్టుకొని
ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి జాగ్రత్తలు రైతు సోదరులు కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, మీ ధాన్యం విషయంలో కానీ పంట విషయంలో కానీ జాగ్రత్తలు వహించే ప్రయత్నం కూడా చేస్తారని అందరికీ కూడా ఇటువంటి విషయాన్ని మాత్రం మీకు తెలియజేసుకుంటూ, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన మంచి భారతదేశ ఉన్నతి కోసం, ధర్మంని కాపాడుకోవడం కోసం మనం జాగ్రత్తగా ఉందాం, మన పర్యవేక్షణని పూర్తిగా ఉంచుకుందాం, మన పిల్లలతో మనం ఎప్పుడు కూడా ఎక్కువ సమయాన్ని గడుపుదాం అనే విషయం తెలుసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం రాశి ఫలితాలు వెళ్ళినప్పుడు అందరికీ నమస్కారం. దాదాపుగా 2024 జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది. మరి కొంతమంది ఎందుకో మరి రాశి వారికి కొన్ని విషయాలు నెగిటివ్ చెప్పినట్టుగా తెలుస్తుంది నాకు. బట్ ఏమాత్రం మీకు కంగారు పడాల్సిన అవసరం లేదండి. కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఏకాదశంలో గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, తర్వాత మీకు భాగ్యంలో కుజరాహులు ఉన్నారు. కాబట్టి మీకేం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం కనిపించట్లేదు. చాలా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. కాబట్టి మీకు రాహు ప్రభావం చేత, అంటే భాగ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశీయాన యోగ్యత బాగా ఉంటుంది. కుజుడు దశమంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ 4 వారాలు, జూలై మాసంలో 4 వారాలు కూడా మీకు చాలా చాలా అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా 2వ వారము చాలా విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. మీరు ఆడింది ఆట, పాడింది పాట. మరి మీరు డైలీ ఫలితాల్లో మరి ఇలా చెప్పారండి అని అనుకోవచ్చు. డైలీ ఫలితాల్లో ఆ రోజున మరి 2వ వారంలో మీకు 2-3 రోజులు బాగాలేకపోవచ్చు. కానీ ఓవరాల్గా గోచారంలో మాసవారి ఫలితాల్లో 2వ వారంలో ఊహించినటువంటి విజయం, అంటే ఒక నామినేటెడ్ పోస్ట్కి మీరు ఎన్నికయ్యే అవకాశం, ఏమో తెలియకుండానే మిమ్మల్ని రాజ్యసభకు కూడా మిమ్మల్ని ఎన్నిక చేయవచ్చు. ఏదో కార్యకర్తగా ఉన్నారు పార్టీలో, మరి మిమ్మల్ని రాజ్యసభ సభ్యునిగా చేయవచ్చు, లేదా ఒక ఉన్నతమైనటువంటి చైర్మన్ పోస్ట్ మీకు రావచ్చు. ఏదైనా సాధ్యమే. కాబట్టి 2వ వారంలో మీరు ఊహించినటువంటి విజయాలు పొందుకోండి. నూతనమైనటువంటి వాహన యోగం, 3వ వారంలో వాహన యోగం, అంటే కారు కొనే యోగం కానీ బైక్ కొనే యోగం కానీ కనబడుతుందండి. అది విశేషంగా డ్రైవర్లకి మంచి లాభాలు. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి 4వ వారంలో స్వదేశంలో విదేశాల్లో 2 చోట్ల కూడా మీరు మంచి ఈవెంట్స్ చేయగలిగేటువంటి అవకాశం కనబడుతోంది. కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి. 4 వారాల్లో ఈ రాశిలో ఉన్నటువంటి దర్శక నిర్మాతలు మొదటి వారంలో ఒక చిత్ర నిర్మాణం, 2వ వారంలో చిత్ర నిర్మాణ ప్రారంభం, 3వ వారంలో మరో చిత్ర నిర్మాణం ప్రారంభం, 4వ వారంలో చిత్రాన్ని విడుదల చేయడం లాంటివి చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా మీ చిత్రాలు ఈ నెలలో విడుదలైనటువంటి ప్రతి విషయంలో, ప్రతి చిత్రానికి అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు ఉంటాయి. విజయమే, తప్పకుండా విజయం. 1 వీక్ మొత్తం కూడా మీ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి ధన ప్రాప్తి పొందుకుంటారు, ఇందులో సందేహం లేదు. అలాగే రాజకీయ నాయకులకి శుభయోగాల పరంపర. తప్పకుండా మీరు అనుకున్నటువంటి రాజకీయ ప్రస్థానంలో శుభయోగము. అలాగే కళాకారుల క్రీడకు లాభం బాగుందని చెప్పాను. విశేషమైనటువంటి ద్రవ్య లాభం, అలాగే శుభమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే యజ్ఞము, యాగము లాంటిలో పాలు పంచుకునే అవకాశం, లేదా ఇంట్లో ఏదన్నా యజ్ఞయాగాది క్రతు నిర్వహించగల అవకాశం. అలాగే శుభకార్య నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగించడం. ఈ మాసంలో చేసే ప్రయత్నాలు రాబోయే మాసంలో, శ్రావణ మాసంలో తప్పకుండా మీకు ఇంట్లో వివాహ యోగ్యత పొందుకునే అవకాశం. ఆరోగ్య లాభం, ఆర్థిక లాభం, ఆనందయోగం, మాట తీరుతలో అందరినీ ఆకట్టుకోవడం, గతంలో చేరిన చిన్న పొరపాట్లను సర్దిద్దుకోగలగడం, సోదరులతో సఖ్యత, కుటుంబ సభ్యులతో సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పిల్లల వల్ల మంచి శుభవార్త వినడం, విందులు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, విదేశాన యోగం, తీర్థయాత్ర సేవలు కూడా ఉంటుంది. చాలా మంచి ఆనందాది అదృష్ట యోగాలు. వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకునే అవకాశం. ప్రమోషన్ కోసం తప్పకుండా మొదటి వారంలో ప్రయత్నం చేయండి. మొదటి వారంలోనే ఖచ్చితమైనటువంటి మీకు ఉద్యోగ లాభము, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడము, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడము, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడము, ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగం, తప్పకుండా ఆన్సైట్ అవకాశాన్ని పొందుకునే అవకాశం. వీసా సంబంధ సౌలభ్యం, విదేశాల్లో ఉన్న వారికి తప్పక వీసా, స్థిరమైనటువంటి వీసా పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. అనుకూలత ఉంటుంది. తప్పకుండా ఉద్యోగంలో విశేషమైనటువంటి శుభయోగాలు, పై అధికారులతో మన్ననలు పొందుకునే అవకాశం. అలాగే అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకమైన ఉద్యోగంలో విశేషమైనటువంటి శుభయోగాలు. ఇక కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చును. వ్యాపారంలో మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగం, మంచి వ్యక్తులతో పరిచయం, ఆ మంచి వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా లేదా మీ యొక్క వ్యాపార భాగస్వామిగా మారే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా అనుకున్నటువంటి వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. నూతన వ్యాపారం బాగా ఉంటుంది. ఇక రైతన్నల విషయానికి వచ్చేస్తే తప్పకుండా మీ పంట ప్రతి వారంలో ఒక్కొక్క మార్పు, అంటే పంట ఎదుగుదల ఈ 30 రోజులలో చాలా మంచి ఎదుగుదల ఉంది. 31 రోజుల్లో మంచి ఎదుగుదల కనబడుతోంది. వారం వారం మీ పంట దిగుబడికి సూచనలు కనబడతాయి. మంచి విత్తనాలు, మంచి లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ,
సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఆర్థిక ప్రయోజనాలు పొందుకుంటారు. దానివల్ల మంచి దిగుబడి వల్ల మంచి లాభాలు పొందుకోవచ్చు. విశేషమైనటువంటి పంట అనుకూలత మిర్చి, అలాగే పత్తి, నల్ల నువ్వులు, గోధుమలు, అలాగే ఎర్రధాన్యాలు ఇవి పండించే వారికి విశేషం లాభం ఉంది ఈ మాసంలో. తప్పకుండా మీ పంటకి వృద్ధి బాగా కనపడుతోంది. రైతులు ఆనందపడే క్షణాలు కనపడుతున్నాయి. తప్పకుండా రైతన్నలందరూ కూడా మనం గవర్నమెంట్ వారికి డబ్బులు ఇచ్చే పరిస్థితి రావాలని కోరుకుంటాను. అటువంటి స్థితి ఈ మాసంలో మీకు చాలా బలం కనపడుతుంది. ఇక ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి చాలా మంచి శుభయోగాలు. మత్స్యకారులకి సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో చాలా విశేషమైన లాభాలు పొందుకోవచ్చు. ఆనందకరమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్, ఫైనాన్స్, అలాగే విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార వ్యాపారస్తులకి చాలా లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. కుటుంబంలో పరిస్థితి అనుకూలంగా ఉండడం, దానివల్ల వ్యాపార లాభాన్ని పొందుకోవడం, శుభకరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, ప్రతి వ్యక్తి నుంచి సహాయ సహకారాలు అందడం, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు బలంగా ఉండడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి బాగా కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో, కులవృత్తులు, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. ఈ వారంలో మీరు అనుకున్నటువంటి సమస్త కార్యాలు, 3వ వారంలో ఆర్థిక లాభాలు, 4వ వారంలో వృత్తిలో అనుకూలత, ప్రయాణ లాభాలు, విదేశీయానం, విద్యార్థులకి అన్ని రకాల పరీక్షల్లో విజయం ఖాయం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో విజయం తప్పకుండా చేకూరగలిగే అవకాశాలు. అనుకున్న ప్రతి చోట కళాశాలలో మంచి ప్రవేశం లభించడం, విదేశాల్లో కూడా మంచి ర్యాంకులు పొందుకోవడం, భారతీయ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించగలిగే అవకాశం. అటువంటి ఉన్నత విద్య, అటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లలో, ఆ కళాశాల ప్రవేశ ఎగ్జామ్స్లో టాప్ లెవెల్ ఉండే అవకాశం ఉంటుంది. అందులో మన తెలుగు వాళ్ళకి ఇది చాలా మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన అవకాశం. అటువంటి విద్యా ప్రాప్తి ఉంటుంది. అలాగే రోగనాశనం. ఈ మాసంలో మీకు ఏమైనా శస్త్రచికిత్స చేయించాలనుకుంటే 2వ వారంలో ఏర్పాటు చేయండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి, శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవుతుంది. దానివల్ల అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే అనుకున్న చోట ఉద్యోగంలో, విద్యలో రాణింపుతో పాటుగా ఆర్థిక వెసులుబాటు, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోగలిగేటువంటి అదృష్టవంతమైన శుభమైన మాసంగా చెప్పబడుతోంది. అలాగే దైవ చింతన మీకు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది చెప్పవచ్చును. కాబట్టి జాతకం బాగున్నప్పుడు దైవ చింతన ఎక్కువగా చేసే ప్రయత్నం చేస్తే మీకు అత్యంత శుభయోగం కనపడుతుందన్న విషయాన్ని గుర్తించండి. ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు కుటుంబపరమైన, ఆధ్యాత్మిక, ఆర్థిక, వ్యాపార విశేష యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.